Hey guys, welcome back to the channel. ఇవాళ వీడియో వాలిడేషన్ ఆఫ్ బైనరీ సెర్చ్ ట్రీ. యాక్చువల్లీ వాడు ఏమన్నాడంటే మనకు బైనరీ ట్రీ ఇస్తాడు గైస్. ఆ బైనరీ ట్రీ నిజంగానే బైనరీ సెర్చ్ ట్రీయా కాదా అని చెప్పాలి. యాక్చువల్లీ ఇవన్నీ సిచ్యువేషన్ చెప్పే ముందు మనం బైనరీ సెర్చ్ ట్రీ గురించి చెప్తాం. బైనరీ సెర్చ్ ట్రీలో ఒక కండిషన్ ఉంటుంది గైస్. ఏంటంటే లెఫ్ట్ చైల్డ్ ఎల్సీ అనుకుందాం. నేను లెఫ్ట్ చైల్డ్ ని ఎల్సీ ఇస్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు రూట్. ఫస్ట్ కండిషన్. సెకండ్ కండిషన్ ఏంటంటే మనకి రూట్ అనేది రూట్ ఈస్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు రైట్ చైల్డ్ ఉండాలి. అంటే మనకి ఇప్పుడు లెఫ్ట్ చైల్డ్ అనేది సపోజ్ లెఫ్ట్ చైల్డ్ అనేది రైట్ రూట్ కంటే చిన్నగా ఉండాలి అండ్ రూట్ అనేది లెఫ్ట్ చైల్డ్ అనేది రూట్ కంటే చిన్నగా ఉండాలి అండ్ రూట్ అనేది రైట్ చైల్డ్ కంటే చిన్నగా ఉండాలి. ఆ విధంగా ఉండాలి. ఏ విధంగా 2, 3, 4. సో ఇప్పుడు ఇక్కడ ఎగ్జాంపుల్ తీసుకుంటే ఇక్కడ వీడి ఇచ్చిన ఎగ్జాంపుల్స్ కన్సిడర్ చేస్తే మనకి 1 అనేది 2 కంటే చిన్నగా ఉంది. ఓకే, లెఫ్ట్ సైడ్ ఇస్ లెస్ దెన్ రైట్ సైడ్ రూట్ అండ్ నౌ అగైన్ రూట్ ఇస్ అగైన్ లెస్ దెన్ రైట్ సైడ్. సో ఈ 2 కండిషన్స్ సాటిస్ఫై అయినాయి కాబట్టి ఇది బైనరీ సెర్చ్ ట్రీ అని ట్రూ గా వాడు మెన్షన్ చేసిండు. మనకి ఇక్కడికి వచ్చేసరికి సిచ్యువేషన్ ఏంటంటే రూట్ ఉన్నది. ఓకే, లెఫ్ట్ చైల్డ్ అనేది రూట్ కంటే చిన్నగా ఉంది. ఓకే ఫైన్, ఈ ఫస్ట్ కండిషన్ అనేది ట్రూ అయింది ఫైన్. కానీ రైట్ చైల్డ్ కి వచ్చేసరికి రైట్ చైల్డ్ రూట్ కంటే చిన్నగా ఉంది. అలా ఉండదు. రైట్ చైల్డ్ అనేది రూట్ కంటే పెద్దగా ఉండాలి. అక్కడ లేదు. అందుకే సెకండ్ కండిషన్ అనేది వ్యాలిడేట్ అవ్వలేదు, అంటే ట్రూ అవ్వలేదు. సో అందుకే ఈ ట్రీ అనేది ఫాల్స్ అని వాడు మెన్షన్ చేసిండు. సో ఇవన్నీ బాగానే ఉన్నాయి. మనకి ఈ 2 కండిషన్స్ ఉన్నాయి. ఈ 2 కండిషన్స్ ని చెక్ చేయడానికి ఒక సింపుల్ లాజిక్ ఉంటుంది గైస్. ఏంటంటే ఇన్ ఆర్డర్ ట్రావర్సల్ ఉంటుంది. ఇన్ ఆర్డర్ ట్రావర్సల్ చేస్తే మనకి ఏమవుతుందంటే మనకి ఏదైతే బైనరీ ట్రీ ఉంటుందో ఆ బైనరీ ట్రీ అనేది మనకి లెఫ్ట్ నుంచి రైట్, అంటే ఇప్పుడు లెఫ్ట్ చైల్డ్ నుంచి లాస్ట్ రూట్ రైట్ చైల్డ్ కి వెళ్ళేసరికి మనకి ఒక ఆన్సర్ వస్తుంది కదా గైస్. ఒక అరే అనుకుందాం. ఆ అరే అనేది సార్టెడ్ ఆర్డర్ లో ఉంటుంది. అసెండింగ్ ఆర్డర్ లో సార్టెడ్ ఆర్డర్ లో ఉంటుంది. అయితే ఎప్పుడైతే మనకి సార్టెడ్ అసెండింగ్ ఆర్డర్ లో ఉన్న అరే లోపల మనకి కొన్ని ఇంపర్ఫెక్షన్స్ కనిపిస్తాయి. లైక్ ఇప్పుడు 2 పక్కన 3 రావాలి, కానీ అదే మనకి 1 వచ్చింది అనుకోండి. పక్కన ఉన్న ఎలిమెంట్స్ లో 1 అంటే రైట్ అనేది లెఫ్ట్ కంటే చిన్నగా ఉంటే అప్పుడు ఫ్లాగ్ చేయొచ్చు. దిస్ ఇస్ నాట్ వ్యాలిడ్ బైనరీ సెర్చ్ ట్రీ అని ఫాల్స్ లాగా ఫ్లాగ్ చేసుకోవచ్చు మనం. అయితే ఇన్ ఆర్డర్ ట్రావర్సల్ చేయడానికి మనకి రూల్స్ ఏంటి? లెఫ్ట్ రూట్ చైల్డ్ లెఫ్ట్ రూట్ అండ్ రైట్. సో ఇది మన అల్గోరిథం. ఈ అల్గోరిథం తోటి మనము ది ఇన్ ఆర్డర్ ట్రావర్సల్ ఆఫ్ ఎ బైనరీ ట్రీ కనుక్కొని అందులో వచ్చిన వాల్యూస్ అన్ని ఒక అరేలో వేసి అరేని ట్రావర్స్ చేసి అందులో ఏమైనా ఇంపర్ఫెక్షన్ కనిపిస్తే దాన్ని ఫాల్స్ అని ఫ్లాగ్ చేయాలి ట్రీని. సో ఇది కోడ్ అప్ చేద్దాం గైస్. కోడింగ్ పార్ట్ కి వచ్చేసరికి నేను చెప్పాను కదా గైస్, ఇన్ ఆర్డర్ ట్రావర్సల్ చేయాలి. అండ్ ఇన్ ఆర్డర్ ట్రావర్సల్ చేసిన నుంచి ఆన్సర్ వస్తుంది కదా గైస్. మనకు ఒక అరే వస్తుంది కదా, అరేని మనం స్టోర్ చేసుకోవాలి. సో దానికి ఇన్ ఆర్డర్ అరే అనుకుందాం. ఇన్ ఆర్డర్ ARR is equals to empty array తీసుకున్నాం కదా. ఇన్ ఆర్డర్ ట్రావర్సల్ అనేది రికర్సివ్ ఫంక్షన్ కాబట్టి నేను ఒక హెల్పర్ ఫంక్షన్ తీసుకుంటాను. ఇన్ ఆర్డర్ అని రాసి ఇక్కడ మనకి పారామీటర్ లో రూట్ ఇవ్వాలి. తర్వాత ఎప్పుడైతే రూట్ ఉంటేనే, అంటే రూట్ వాల్యూ ఉంటేనే అప్పుడు ట్రావర్సల్ చేయాలి. కాబట్టి ఇఫ్ రూట్ అంటే రూట్ ఇస్ వ్యాలిడ్ నోడ్, అప్పుడు ట్రావర్స్ చేయాలి. తర్వాత ఇన్ ఆర్డర్ ట్రావర్సల్ అల్గోరిథం వైస్ ఏ విధంగా ఉన్నాయి? ఫస్ట్ లెఫ్ట్ ట్రావర్స్ చేయాలి. లెఫ్ట్ ట్రావర్స్ చేయడానికి ఇన్ ఆర్డర్ ఆఫ్ ఈ ఫంక్షన్ కాల్, రికర్సివ్ ఫంక్షన్ కాల్ రూట్ డాట్ లెఫ్ట్. అండ్ మనకి మిడిల్ లో వచ్చేసరికి వాల్యూ ప్రింట్ అవ్వాలి. వాల్యూ ప్రింట్ అవ్వద్దు ఈ కేస్ లో, ఎందుకంటే అరేలో స్టోర్ అవ్వాలి. సో ఇన్ ఆర్డర్ ARR డాట్ అపెండ్ రూట్ డాట్ వాల్యూ. తర్వాత రైట్ ట్రావర్స్ చేయాలి. ఇన్ ఆర్డర్ ఆఫ్ రూట్ డాట్ రైట్. ఓకే ఫైన్. ఇది ఫంక్షన్ కాల్ చేసాం, ఫంక్షన్ రైట్ చేసాం, డిఫైన్ చేసాం. ఇప్పుడు ఫంక్షన్ కాల్ చేసినాక అందులో వాల్యూస్ ఆటోమేటికల్లీ అపెండ్ అయిపోతాయి. సో ఇన్ ఆర్డర్ ఆఫ్ రూట్ చేస్తే మనకి ఇన్ ఆర్డర్ అరేలో వాల్యూస్ వచ్చేస్తాయి. తర్వాత ఇప్పుడు చెక్ చేయాలి ఇఫ్ ద ఇన్ ఆర్డర్ అరే ఈస్ రియల్లీ ఇన్ అసెండింగ్ ఆర్డర్ ఆర్ నాట్. అది ఏమైనా చెక్ చేయాలంటే ఫర్ ఎక్స్ ఇన్ రేంజ్ లెన్ ఆఫ్ ఇన్ ఆర్డర్ ARR -1 ఎందుకంటే గైస్ ఇప్పుడు మనకి ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం, క్లియర్ కట్ గా అర్థమవుతుంది. 1, 2, 3 ఉన్నది. ఇప్పుడు నేను ఎవ్రీ ఎలిమెంట్ కి దానికి రైట్ అడ్జసెంట్ అనేది చిన్నగా ఉందా లేదా చెక్ చేయాలి. అంటే రైట్ అడ్జసెంట్ అనేది లెఫ్ట్ అడ్జసెంట్ కంటే పెద్దగా ఉండాలి. ఇప్పుడు ఎగ్జాంపుల్ తీసుకోండి. 1 దీని రైట్ అడ్జసెంట్ 2 ఈస్ గ్రేటర్ దెన్ 1. ఓకే ఫైన్. తర్వాత 2 and 3
3 is greater than 2. ఓకే ఫైన్. ఇప్పుడు 3 తీసుకుందాం ఎగ్జాంపుల్. 3 కి రైట్ అడ్జసెంట్ లేదు. రైట్ అడ్జసెంట్ లేకపోయేసరికి మనకి మెమరీ అవుట్ ఎర్రర్ వస్తుంది. ఆ విధంగా సాల్వ్ చేయాలంటే మనం ఏం చేద్దామంటే ఇది ఇక్కడ వరకు ట్రావర్స్ చేద్దాం అండ్ ఇక్కడ వరకే స్టాప్ చేద్దాం. ఎందుకంటే ఇక్కడ వరకే మనకి రైట్ అడ్జసెంట్ ఎలిమెంట్స్ ఉన్నాయి, ఇంతకు మించి లేవు. సో ఒక స్టెప్ ముందు కాపిస్తే మనకి సొల్యూషన్ అనేది ఎర్రర్ రాకుండా ఉంటుంది. అందుకే -1 పెట్టాలి. తర్వాత ఇప్పుడు ఏం చెక్ చేయాలి మనము, ఇన్ ఆర్డర్ అరే ఆఫ్ ఎక్స్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఇన్ ఆర్డర్ అంటే మనకి లెఫ్ట్ అనేది రైట్ కంటే పెద్దగా ఉంటే బ్రేక్ ఇన్ ఆర్డర్ ARR ఆఫ్ ఎక్స్ ప్లస్ 1. ఒకవేళ ఆ విధంగా ఉంటే రిటర్న్ ఫాల్స్. ఒకవేళ కాదు, ప్రతి ఒక్క ఇండివిజువల్ ఎలిమెంట్స్ కి వెళ్ళి చెక్ చేశాక కూడా మనకి ఏమి మిస్కాల్కులేషన్స్ కానీ మిస్ ఇంపర్ఫెక్షన్స్ కనిపించకపోతే రిటర్న్ ట్రూ. ఓకే, వీల్ చెక్ చేద్దాం. ఎస్, అవర్ సొల్యూషన్ ఈస్ యాక్సెప్టెడ్. గైస్, మన ప్రాబ్లం యొక్క టైం కాంప్లెక్సిటీ అండ్ స్పేస్ కాంప్లెక్సిటీ వచ్చేసరికి మనము ఒక అరే మన ట్రీని ప్రతి ఒక్క ఎలిమెంట్ వరకు ట్రావర్సెస్ చెక్ చేస్తాం కదా గైస్. దాంతో పాటు మనం ఏం చేస్తాం, ఒక అరే బిల్డ్ చేసి ఆ అరేని కూడా ఫస్ట్ ఎలిమెంట్ నుంచి లాస్ట్ ఎలిమెంట్ వల్ల ట్రావర్స్ చేసాం కదా. సో ట్రీ ట్రావర్స్ చేయడానికి n టైమ్స్ అయితే n టైం కాంప్లెక్సిటీ అయితే దీనికి కూడా n టైం కాంప్లెక్సిటీ అవుతుంది. సో మనకి రెండు యాడప్ చేసేసరికి n+1 = 2n. 2n టైం కాంప్లెక్సిటీ మనం సింప్లిఫై చేస్తే బిగ్ ఆఫ్ n అవుతుంది. సో టైం కాంప్లెక్సిటీ అనేది బిగ్ ఆఫ్ n అవుతుంది. అండ్ కమింగ్ టు స్పేస్ కాంప్లెక్సిటీ, మనము ఒక ఎక్స్ట్రా అరే తీసుకున్నాం గైస్. ఏంటి, ఇన్ ఆర్డర్ ARR అని తీసుకున్నాం కదా గైస్. ఆ ఇన్ ఆర్డర్ ARR యొక్క సైజ్ అనేది మనం ప్రతి ఒక్క ఎలిమెంట్ స్టోర్ చేస్తాం కదా గైస్. ఇందులో ఉన్న ప్రతి ఒక్క వాల్యూ ఇందులో స్టోర్ చేస్తాం కాబట్టి స్పేస్ కాంప్లెక్సిటీ కూడా వచ్చేసరికి బిగ్ ఆఫ్ n. గైస్, ఒకవేళ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ గైస్.